ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మిథున్ రాశి వాళ్ళకి ఈ మార్చి నెల ఏ విధంగా ఉంటుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? గందరగోళ పరిస్థితులు ఉంటాయా లేదా కాస్త సానుకూల పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఈ నెల? వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతి పరమేశ్వరు. మిథున రాశి వారికి గోచారం రీత్యా మార్చి నెలలో కొన్ని సమస్యలకి వ్యక్తిగతంగా వీళ్ళే చిక్కు పెట్టుకుంటారు. ఇక్కడ స్థిరమైనటువంటి ఆలోచనను కలిగి ఉండటం మనం వీళ్ళలో చూడవచ్చు. అలాగే ఈ యొక్క మార్చి 3వ తారీఖే చంద్రగ్రహణ ప్రభావం ఉంది కాబట్టి పెద్దగా వీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఈ యొక్క గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం రోజున మిథున రాశిలో ఉన్నట్లయితే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామాన్ని వినటము, లలితా సహస్రనామాన్ని వినటము, ఆ సమయంలో మంచినీళ్ళు తాగాలి, లేకపోతే ఏదైనా ఒక జ్యూస్ తాగాలి అని అనుకుంటే కంపల్సరీగా మంచినీళ్ళలో కానీ వాళ్ళు తాగేటువంటి ద్రవ పదార్థాలలో తులసీ దళాన్ని వేసుకుని తాగటం మంచిది. ఇక్కడ గ్రహణము తర్వాత ఈ యొక్క మిథున రాశి జాతకులకి, ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆర్థికముగా పుంజుకునేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తుంది. ధనపరమైనటువంటి లోటు ఉండదు. ఉద్యోగములో ప్రశంసలని పొందుతారు. వ్యాపారస్తులు తోటి వ్యక్తులతో కలిసి చర్చించుకుని వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునే విధముగా మిథున రాశి వారికి అవకాశాలు గోచారమరీత్యా గోచరిస్తున్నాయి. వ్యక్తిగతంగా వారికి ఏదైనా జాతకములో ప్రభావం ఉన్నది అనుకుంటే అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ దీని పరంగా అయితే గనక గోచారమరీత్యా బాగుంటుంది. చదువు, కెరియర్, కొత్త కోర్సులు నేర్చుకోవడం ఇవి ఎలా ఉండబోతున్నాయి గురుగారు? చాలామంది కొత్త కోర్సులకి మారాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు. మార్చి నెలలో వీళ్ళ యొక్క కోర్సుల విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొత్తగా పై చదువులు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, అటువంటి వాళ్ళు కొంత కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. తప్పదు, కంపల్సరీ తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని ఏది ఉత్తమమో, ఏది పిల్లలకి సులభంగా అందుతుందో, ఏది మన పిల్లలు సులభంగా నేర్చుకోగలరో అటువంటి వాటిలో మీ పిల్లలని జాయిన్ చేయడానికి వారిని కొంచెం చేయించండి. తప్పదు, తెలియదు వాళ్ళకి, ఏదో ఇష్టపడతారు అది నేర్చుకునేది, నేర్చుకుందాం లేకపోతే ChatGPT క్రియేట్ చేద్దాం ఇంకోటి. అయితే వాళ్ళకి చెప్పాలి ఏది ఉత్తమం, ఏది ఎలా ఉంటుంది అనేటువంటి స్థితిని వారికి వివరంగా చెప్పి 4-5 ఎగ్జాంపుల్కి చూపించి వాళ్ళకి తగ్గ కోర్సులో జాయిన్ చేయండి. పిల్లలైతే కనుక కన్ఫ్యూజింగ్లో ఉంటారు. కమ్యూనికేషన్ పరంగా, ఒప్పందాల పరంగా ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళ మాట వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయంట? స్త్రీలు, మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీల మాటల ద్వారా కుటుంబ కలహాలు ఏర్పడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లిని అన్నారనో, అత్తగారిని అన్నారనో, ఆడపడుచుని అన్నారనో, భర్తకు తెలిసిన వాళ్ళని అన్నారనో, లేదా భర్తనే అన్నారనో, పిల్లల్ని అన్నారనో, ఏదో ఒక రకమైనటువంటి కొంచెం గొడవ వాతావరణం ఆడవాళ్ళ యొక్క మాట ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇంటి విషయాల్లో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అటువంటి ఉద్యోగ ప్రదేశంలో కూడా మనకంటే బాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత అవమానింపబడతారు ఒక మాటతో. కాబట్టి ఆ వ్యక్తులను గౌరవించడం అనేటువంటిది మిథున రాశి వారు నేర్చుకుని తీరాలి. అది అవసరం. ఏముందిలే, పనవాడు కదా, తుడిచేవాడు కదా అని రూఢీగా మనం ఉంటే ఏదో ఒక రోజు వాడు మనని ధిక్కరిస్తాడు. అది కొంత మాట పెరిగి గొడవ అవుతుంది. ఉద్యోగస్తులు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మాటల విషయంలో. మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా, వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. ఇక ట్రేడింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈ బిజినెస్ డీల్స్ ఎక్కువగా కుదుర్చుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు ఈ నెల? త్వర లాభాలని చూస్తారు. కంగారేం లేదు, పెట్టంగానే 3వ రోజుకే టప్పని లాభాలు వచ్చేస్తాయి. అలాగే కొంత ఇంకా మనం పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చారని పెట్టాలి అనేటువంటి ప్రోత్సాహం ఏర్పడుతుంది. కానీ ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. ఇది
గ్రహస్థితి మార్పు కాదు, నీకు అనిపిస్తుందని చెప్తున్నా. కానీ నువ్వైతే ఆలోచనతో వికసత్వంతో నువ్వు కొంచెం తెలివిగా వ్యవహరించి ఎంతవరకు ఎంతవరకు మనం పెట్టగలము అంతవరకే పెట్టాలి, ఎంతవరకు మనము ఆడగలము అంతవరకే ఆడటం మంచిది. ఇక రైతులకు ఎలా ఉంటుంది గురుగారు? రైతులకి వ్యవసాయ పరంగా మిథున రాశి వారికి పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ భూమిని నమ్ముకున్నారు కాబట్టి భూమాత యొక్క అనుగ్రహం సదా వారికి ఉంటుంది. ఇక ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేదా సానుకూలంగానే ఉంటుందా? ప్రయాణములో కొన్ని ప్లానింగులు చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని ప్రయాణ సమయాలలో కొన్ని ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. అనుకోని వ్యక్తులతో ప్రయాణం చేసేటువంటి సందర్భాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ఉగాది తర్వాత గురుగారు ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? జీవితంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తాయి? ఉగాది తర్వాత మిథున రాశి వారికి ఓవరాల్గా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కూడా పుంజుకుంటారు, కొత్త కొత్త మిత్రులు పరిచయం అవుతారు, కుటుంబంలోకి కొత్త వ్యక్తులని ఆహ్వానించేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఉగాది తర్వాత మిథున రాశి వారికి శుభమే కలుగుతుంది. ఇక ఈ కోర్టు కేసులు కావచ్చు, ఇలాగ కాస్త ల్యాండ్ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభిస్తుందంటారా? కోర్టు వ్యవహారాలలో అతి ముఖ్యంగా ఏదైనా డైవర్స్ కేసులు కానీ లేకపోతే ఎక్కడైనా చీటింగ్ కేసులు కానీ వీళ్ళ మీద ఉండుంటే అది ఏదైనా కొలిక్కి వస్తుంది తప్ప భూ సంబంధిత విషయాలలో కొలిక్కి రావడం ఈసారి కష్టం. అంటే కుటుంబ పరంగా భూమి ఏదైనా చిక్కుల్లో ఉంది, లేకపోతే అన్నదమ్ములు కేసు వేశారు, అక్క చెల్లెళ్ళు వేశారు, అది కొంత కష్టం. అలాగే కొంత కోర్టు నుంచి అవమానాన్ని కూడా మాసాంతంలో చూడాల్సి వస్తుంది. ఇక చివరగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది? అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది మిథున రాశి వారు. అలాగే మిథున రాశి జాతకుల్లో చాలామందికి జన్మాంత సర్పదోషాలు ఉంటాయి, పితృల నుంచి వచ్చినటువంటి సర్పము దోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సర్పదోష నివారణకై వీళ్ళు మన శుభంకరి గోశాలలో జరుగుతున్న సర్ప ప్రతిష్టలో పాల్గొనడం మంచిది. మంగళవారము శుక్రవారము అమ్మవారిని దర్శించడము, అమ్మవారికి ఆవు నెయ్యని సమర్పణ చేయడం, ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.